హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ కర్రీ అనేది, మసాలా కర్రీ అనేది నేను చూపిస్తున్నాను. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఫస్ట్ బెండకాయ ముక్కలను కొంచెం పొడవుగా కట్ చేసుకొని పెనం తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఆవాలు అండ్ కరివేపాకు వేసి బెండకాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలండి, లైట్గా జిగురు పోయేంత వరకు. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో చింత చిగురు ఉంటుంది కదండి, డ్రై అయ్యే చింత చిగురు అంటే ఎండబెట్టుకున్న చింతాకు ఉంటుంది కదా, అది ఇందులో ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. చింతాకును కొంచెం ఫ్రై చేసేసి మనము ఎక్కువ మాడకోకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పల్లీలు, కొబ్బరి, ధనియాల పొడి, కారం పొడి, ఇంకా వెల్లుల్లి, ఆనియన్ వేసి బాగా మసాలా అనేది వాటర్ లేకుండా ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు. మనకు ఎండబెట్టుకున్న చింత చిగురు ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా దొరుకుతుందండి. అది కొంచెం ఎండబెట్టుకొని మనం పెనంలో లో ఫ్లేమ్లో కొంచెం వేయించుకున్నామంటే మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఫ్రై అవుతుంది పచ్చివాసన లేకుండా. తర్వాత బెండకాయ ముక్కలు కూడా కొద్దిగా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇందులో పసుపు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు మసాలా పేస్ట్ సపరేట్గా ఒక వీడియో కావాలంటే చెప్పండి, నేను సపరేట్గా తీస్తాను. నేను ఇది సగం చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో తీస్తే బాగుంటుంది, చాలామందికి కూడా ఈ రెసిపీ తెలియదు కదా అని చెప్పి. సో అందుకని డైరెక్ట్ మీకు మసాలా తయారు చేసుకొని నాకు చూపిస్తున్నాను. ఇందులో బాగా ఫ్రై అయిన తర్వాత మసాలాని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేందుగా వేయించుకొని ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ విధంగా కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చింత చిగురు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది సంగట్లేకి బాగుంటుంది, రైస్లేకి బాగుంటుంది, చపాతీలేకి బాగుంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఇందులో మనకి మెయిన్ చింత చిగురు కాబట్టి ఇప్పుడు సీజన్లో మనము ఎండబెట్టుకుంటే ఎప్పుడైనా మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి, చింత చిగురు పొడితో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చింత చిగురు కర్రీ రెడీ అయిపోయిందండి. మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇది మా సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇందులో డ్రై ఫిష్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఎండు చేపలను కూడా ఫ్రై చేసి ఇందులో వేసుకోవచ్చు. స్మెల్ అయితే చాలా బాగుంది. ఉడుకుతూ ఉంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా రెడీ అయిన తర్వాత మనం సంగట్లకు కానీ, చపాతీలకు కానీ, రైస్లకు కానీ తీసుకోవచ్చండి. ఇది మేము చేసే రకంగా చేశానండి. మీకు ఎవరికైనా డిఫరెంట్గా చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ మా స్టైల్లో చేశాను. ఇలా చేస్తారా ఏంటి అని అయితే అనకండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.